తలా సిక్స్ భలా. మొత్తానికి ఎంఎస్ ధోని నుంచి ఒక సిక్సర్ కోసం ఎదురు చూసే అభిమానులకు సిక్సర్తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 180 పరుగుల టార్గెట్ని చివరి ఓవర్ వరకు లాక్కెళ్ళి, అంటే ఒక దశలో ఓడిపోతుందేమో అనిపించినప్పటికీ కూడా డెవాల్డ్ బ్రెవిస్ హాఫ్ సెంచరీ చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపు తీరాలకు చేరింది. చివర్లో శివం దూబే కొంచెం సపోర్టివ్గా నిలిచి సిక్సర్లతో ఆ రిక్వైర్డ్ రన్ రేట్ను తగ్గించినప్పటికీ కూడా లాస్ట్ 6 బాళ్లలో 8 రన్లు కావాల్సినప్పుడు ఎంఎస్ ధోని నుంచి వచ్చిన ఆ సిక్సర్ అభిమానుల కేరింతలతో స్టేడియం ఉర్రూ తలూగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మన వాళ్ళందరికీ కూడా ధోని కొట్టే సిక్సర్ గురించే కదా వాళ్ళు స్టేడియానికి వెళ్ళేది. అయితే ధోని మొత్తం 10 బాళ్లలో 10 సింగిల్స్ తీసిన తర్వాత ఒక సిక్సర్ కొట్టాడు. మొత్తం 17 రన్స్ చేస్తే అందులో 11 సింగిల్స్ ఉన్నాయి, ఒకే ఒక సిక్సర్ ఉంది. మరి అభిమానులు కూడా ఆ ఒకే ఒక సిక్సర్ కోసమే చూశారని చెప్పొచ్చు. మొత్తానికి 4 పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఒక విజయాన్ని సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో 3వ విజయం చేరి 6 పాయింట్లతో ఉంది ఆ టీం. సరే, ఎలాగూ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఏదేమైతేనే ధోని ఫ్యాన్స్కి మాత్రం పండగ.